ఆదికాండము 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నయు 932. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నయు 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి నొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కయ్యేనును కనెను. కయ్యేనును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కయ్యేనును 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మహాలేలును కనిన తరువాత కయ్యేనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కయ్యేనాను దినములన్నయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. అమాలేలు 60 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలేలు దినములన్నయు 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి ఆనోకును కనెను. ఆనోకును కనిన తరువాత ఏరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరోదు దినములన్నయు 960 ఏండ్లు. అప్పుడు అతడు ఏరోదు దినములన్నయు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. ఆనోకు మెతేషేలను కనిన తరువాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నయు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతుషెల లేమేకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. లేమెక్కు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించిన అందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములలో మన పని విషయములలో ఇతడు మనకు నెమ్మది కలుగుజేయనుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. లేమెకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములన్నయు 775 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను.